ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి ఫుల్లుగా సంతోషపడ్డ పోలీసులకు, అటు సినిమా ప్రముఖులకి ఆ సంతోషం ముచ్చటగా 3 రోజులు కూడా నిలబడిపోతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరొక వైపు ఐబొమ్మ రవిని పోలీస్ కస్టడీకి కోర్టు 5 రోజులు అనుమతించిన తర్వాత, మొదటి రోజు కస్టడీలో రవిని విచారించిన తర్వాత పోలీసులకు చాలా విషయాలు తెలిసి, చివరికి దీన్ని మనొకరము కంట్రోల్ చేయడం సాధ్యం కాదు, మొత్తం దేశంలో ప్రభుత్వాలు, పోలీసులు అందరూ ఏకమైతే తప్ప వీటిని మనం ఛేదించలేము అనే ఒక నిర్ణయానికి పోలీసులు వచ్చినట్లుగా కొన్ని పత్రికా కథనాలను బట్టి అయితే అర్థమవుతూ ఉంది. మొదటి రోజు విచారణలో రవి మీద వీళ్ళు కస్టడీలో తీసుకుని విచారించడం, వీళ్ళ దృష్టి అంతా కూడా అసలు ఎలా చేయగలిగేవి ఇదంతా, ఏం మాస్క్ వాడావు ఐపీ అడ్రస్లు తెలియకుండా, లేకపోతే అసలు ఎవరు దీన్ని శోధించలేకుండా ఛేదించలేకుండా, సినిమా వాళ్ళు ఎంత హై అండ్ టెక్నాలజీ వాడినా కూడా దాన్ని కూడా ఎలా బ్రేక్ చేసామని మొత్తం ఒక రకంగా చెప్పాలి అంటే ఐబొమ్మ రవి యొక్క ఇంటెలెక్చువాలిటీ మీదనే పోలీసులు ఎక్కువగా ఆరా తీసినట్లుగా అయితే సమాచారం. ఒకటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు మళ్ళీ పరిశీలించడం, ఏ దేశాల్లో ఏ విధంగా తాను విస్తరించారు అని చెప్పి పరిశీలించడం, అసలు ఇంత చేయాలి అంటే వాడిన టెక్నాలజీ ఏంటి అని చెప్పి అడగడం, దీని మీదనే వీళ్ళు దృష్టి కేంద్రీకరించారట. అండ్ వీళ్ళని ఐబొమ్మ రవిని మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్నప్పుడే ఐబొమ్మ 1 అని ఇంకోటి ప్రత్యక్షం అయిపోయింది. అదేమో మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవుతూ ఉంది. దీని మీద కూడా తనను విచారణ చేశారట. సో మొదటి రోజు కస్టడీలో విచారణ ముగిసింది, ఇంకో 4 రోజులు మిగిలింది. ఆ మొదటి రోజు కస్టడీలో విచారణ ముగిసేసరికి ఇది మనం ఒక ప్రాంత పోలీసులను దృష్టి పెడితే ఇది సాధ్యం కాదు. అండ్ అదే సమయంలో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయో పోలీసులు కూడా సినిమా వాళ్ళు కూడా ఓసారి కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి అని కొందరు పోలీసులు మాట్లాడుతూ ఉన్నట్లు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా కమెంట్ చేస్తూ ఉన్నట్లు. ఒక ప్రాంతంలో పోలీసులు అయితే దీన్ని చేయలేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలన్నీ ప్రత్యక్షమైపోయాయి ఐబొమ్మ 1 అని. ఇప్పుడు ఇంకా రవి మీద ఇంకా 4 రోజులు విచారణ చేసి దీన్ని వెనకలు ఎవరున్నారు, ఏ టెక్నాలజీ ఏంది, ఇవన్నీ వాళ్ళు విచారణలో బయటకు తీసే కథ పక్కన పెట్టండి. ఆల్రెడీ కొత్త సినిమాలని మళ్ళీ ఐబొమ్మ 1 అనే దాంట్లో ప్రత్యక్షమైపోయాయి. దాన్ని ఎట్లా ఛేదించాలి, దానికి రవికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈయన పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. మరి దీని వెనక ఇంకెవరు ఉన్నారు ఏంటి, ఇవన్నీ తేల్చాలట. 5 రోజుల కస్టడీ కాదు, ఐబొమ్మ రవిని 5 ఏళ్ళు జైలు లోపల మధ్య పెట్టేసినా, ఆయన కంప్యూటర్ను దూరం చేసినా కూడా ఈ పైరసీ అయితే ఆగేటట్లేదు. మరి సినిమా వాళ్ళే మరింత ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు కూడా నిట్టూరుస్తున్నారని చెప్పి పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి.